ఎలుకల కలుగుల్లా మారిన వసతి గదులు, ఎప్పుడు కూలుతుందో తెలియని స్లాబ్లు, పట్టుకుంటే చేతిలో కూడొచ్చేలా ఉన్న కిటికీలు, మట్టి రోడ్డా లేక హాస్టల్ గచ్చా అర్థం కాని పరిస్థితి. ఇది కూటమి సర్కార్ హయాంలో బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే గురుకులాల పరిస్థితి. హాస్టల్లో ఎలుకలు కరిచి విద్యార్థులు ఆసుపత్రులు పాలవుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. దీనిపైనే సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పాడుబడిన భవనంలా కనిపిస్తున్న ఇది విశాఖ జిల్లా అడవివరం గురుకుల హాస్టల్. ఇక్కడ విద్యార్థులు హాయిగా నిద్రపోలేక భయంతో జాగారాలు చేస్తున్నారు. హాస్టల్లో విద్యార్థుల సంఖ్య కంటే ఎలుకల సంఖ్య ఎక్కువగా ఉంది. విద్యార్థులు లైట్లు ఆఫ్ చేస్తే చాలు ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ హాస్టల్లో 12 మంది విద్యార్థులను ఎలుకలు కొరికాయి. గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులకు చికిత్సను అందించి విషయాన్ని బయటకు పొక్కకుండా చేయాలని అనుకున్నారు. కానీ విషయం బయటకు రావడంతో హాస్టల్లో విద్యార్థులు ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో అందరికీ అర్థమవుతోంది. అడవివరం హాస్టల్లో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మా ప్రతినిధి అనిల్ వివరిస్తారు. విశాఖలో ఉన్నటువంటి అడవివరం గురుకుల పాఠశాల డార్మెటరీలో ఎలుకలు కరిచి విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. దాదాపు 12 మంది విద్యార్థులను ఎలుకలు కొరికేశాయి. సరిగ్గా ఎలుకలు కొరికినటువంటి అదే రూమ్లో ప్రస్తుతం నేను ఉన్నాను. విద్యార్థులంతా కూడా ఇదే డార్మెటరీలో ఇదే బెడ్స్పై పడుకునేటువంటి వారు. వారినే ఎలుకలు కరిస్తే పూర్తిగా విద్యార్థులు ఆసుపత్రి పాలైనటువంటి పరిస్థితి ఉంది. అత్యంత దయనీయ పరిస్థితుల నడుమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు జీవనం సాగిస్తున్నారు. వారి సంక్షేమాన్ని ఇటు అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. కన్నాలు పడినటువంటి రూములు, పూర్తిగా పెచ్చులు ఊడిపోయినటువంటి స్లాబులు, అలాగే ఎక్కడికక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు కిటికీలకు కూడా పెద్ద ఎత్తున కన్నాలు ఉన్నాయి. దాదాపు 12 మందిపై ఎలుకలు దాడి చేసినటువంటి పరిస్థితి. విద్యార్థులు కూడా గాయపడ్డారు, ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. అయితే ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత హుటాహుటిన 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులంతా ఇదే డార్మెటరీలో ఉండేవారు. ఇక్కడే ఎలుకలు కూడా వారిని కరిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే వారిని అందరినీ తరలించేటువంటి ప్రయత్నం చేశారు. వేరే రూమ్కి, వేరే డార్మెటరీకి వారిని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే 10th క్లాస్ విద్యార్థులు రిలీవ్ అయ్యారు కనుక వారి రూమ్కి ఇక్కడ ఉన్నటువంటి 9th క్లాస్ విద్యార్థుల్ని షిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ, గిరిజన, గురుకుల పాఠశాలల్లో, హాస్టల్స్లో ఎలాంటి దయనీయ పరిస్థితులు ఉన్నాయో చెప్పడానికి హాస్టల్ ఒక నిదర్శనంగా నిలబడుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా అత్యంత దారుణమైనటువంటి దుర్గంధంతో నిండిపోయినటువంటి వాతావరణం కావచ్చు, తంతే ఊడిపోయినటువంటి ఈ బెడ్స్ కావచ్చు. అసలు చూడొచ్చు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఎక్కడికక్కడ రూమ్లో గోడలన్నీ కూడా పూర్తిగా పెచ్చులు ఊడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే రూమ్లో ఎలుకలు విద్యార్థులను కొరికేశాయి. అయితే ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు తీవ్రంగా ఆందోళన చెందేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రూమే కాదు, పక్క రూమ్లో కూడా పూర్తిగా ఎలుకలు వచ్చినటువంటి సందర్భాలు ఆ దాఖలాలు ఉన్నాయని ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, అలాగే స్టూడెంట్స్ కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఈ రూమ్ కూడా ఒకసారి చూస్తే కనుక పూర్తిగా ఎక్కడికక్కడ ఎలుకలు వచ్చేటువంటి వాతావరణం కూడా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. గతంలో ఎప్పుడూ ఇలా లేదని, మొదటిసారి ఇలాంటి పరిస్థితులు హాస్టల్లో చూస్తున్నామని విద్యార్థులు చెప్తున్నారు. ఎలుకలు ఎక్కడ కరుస్తాయోననే భయంతో హాస్టల్లో ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఎలుకలు కొరికే మీ క్లాస్ వాళ్ళేనా? ఎంతమందిని? ఒక 10 మంది కాల. ఓకే, నువ్వే రూమ్లో ఉంటావు? నేను ఆ రూమ్, ఏ రూమ్. ఓకే ఓకే. అంటే హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ తెలుసా ఎలుకలు కొరుకుతున్నాయని? అందరికీ తెలియదు. 9th క్లాస్కి. 9th క్లాస్ కన్నా? ఓకే. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయమ్మా? ఇంతకు ముందు ఎప్పుడు లేవు. నుంచి వస్తున్నాయి ఎలుకలు? మళ్ళీ ఇక్కడ ఎత్తులకి మెట్లు ఎక్కుతుంటే ఇక్కడ ఒక సొంత ఉంటుంది, అందరి నుంచి వస్తున్నాయి. మరి ఇబ్బందే కదా మీ అందరికి? భయంగా ఉంటుందా ఎలుకలు వచ్చి కరుస్తాయేమో అని పడుకున్నప్పుడు? కొంచెం భయపడుతున్నారు కొంతమంది. నువ్వే రూమ్లో ఉంటావు? ఆర్టికల్స్ రూమ్లో. మీ రూమ్లో ఎలుకలు లేవా? లేవు, అంతే తిరుగుతున్నాయి కానీ ఈ 2 రూముల్లో ఎక్కువ కరుస్తున్నాయి. దుప్పటి కప్పుకుంటే పైనుంచి వెళ్ళిపోతున్నాయి. మీ పైనుంచి వెళ్ళిపోతున్నాయి ఎలుకలు? దుప్పటి కప్పుకుంటే.
ఎలుకల బారి నుంచి విద్యార్థులను రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని హాస్టల్ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులను వేరే రూమ్లకు తరలించామని, పరిస్థితి అంతా కంట్రోల్లోనే ఉందంటున్నారు. అడివరం గురుకుల పాఠశాలలో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనకు సంబంధించి అధికారుల విచారణ కూడా ప్రారంభమైంది. అయితే ఈ ఘటనకు, ఈ వ్యవహారానికి అనేక కారణాలు ఉన్నాయనేది అధికారులు చెప్తున్నటువంటి వెర్షన్. ప్రస్తుతం ప్రిన్సిపల్ మనకు అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. సార్, ముఖ్యంగా విద్యార్థులను ఎలుకలు కొరకడానికి కారణం ఏంటి? ఎందుకు మీరు 26వ తారీఖున తొలి ర్యాట్ బైట్ నమోదైన తర్వాత నిర్లక్ష్యం చేశారనే ఆరోపణ కూడా ఉంది. దానిపై మీ సమాధానం. సార్, ప్రభుత్వం వాళ్ళు దాని తర్వాత రెనోవేషన్ వర్క్కి, అంటే బిల్డింగ్ తాలూకా మరమ్మతులకి 40 లక్షలు అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కిచెన్ను స్టోర్ రూమ్ ఏవైతే ఉంటాయో ఆ వర్క్స్ అనేటువంటివి వారం రోజుల క్రితం నుండి ప్రారంభమయ్యాయి. అలా ప్రారంభం అవ్వడం వలన స్టోర్ రూము ఏదైతే ఉంటుందో దాన్ని వేరే, దాని తర్వాత 9th క్లాస్ పిల్లలు ఉన్న డార్మెటరీ దగ్గరలో ఉన్న వేరొక డార్మెటరీలోకి మార్చడం జరిగింది. మరి ఆ విధంగా మార్చడం వలన అక్కడ ఉన్నటువంటి ఎలకలు ఏవైతే ఉంటాయో అవి పిల్లలకేమో కుట్టడం జరిగిందండి. అది తెలిసిన వెంటనే దాని తర్వాత వాళ్ళు వ్యాక్సినేషన్ చేయించడం జరిగింది. అలాగే ర్యాట్ తాలూకా ట్రాప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా దాని తర్వాత అరేంజ్ చేయడం జరిగింది. చేసి వాటి ఎలకల నుండి పిల్లల్నేమో సంరక్షించేటువంటి చర్య ఆ విధంగా తీసుకున్నాం. అలాగే ఈరోజే 10వ తరగతి పిల్లలు 145 మంది పిల్లలు 10వ తరగతి పరీక్షలు కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ 10th క్లాస్ డార్మెటరీ ఏదైతే ఉంటుందో ఈ 9th క్లాస్ పిల్లలందరినీ కూడా డార్మెటరీకి తరలించి వాళ్ళని సురక్షితంగా దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే షిఫ్ట్ చేయడం జరిగింది. సార్, అంటే పిల్లలందరినీ మీకు ఇక్కడ అందుబాటులో మెడికల్ టీం కూడా ఉందనేది మాకున్న సమాచారం. బయట చూపించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ టీం సపోర్ట్ సరిపోలేదా, లేకపోతే ఏంటి అసలు? మెడికల్ టీం సరిపోయినప్పటికీ వ్యాక్సిన్ వేయిద్దాం అనేటువంటి ఉద్దేశంతో పిల్లల్నేమో దాని తర్వాత ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించడం అనేటువంటి దాంతో పిల్లల్నేమో దాని తర్వాత పిహెచ్సికి తీసుకెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. సార్, ఇప్పుడు వరకు ఎంతమందికి ర్యాట్ బైట్ అయింది? అందరు ఇంకా ఎవరైనా ఉన్నారా ఏంటి? ఫైండ్ అవుట్ చేశారా? ఇంకా ఏమైనా రూమ్స్కి, అంటే 8th క్లాస్? లేదు సార్, 8th క్లాస్ వాళ్ళందరూ కూడా మేడ మీద ఉంటారో వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇది లేదు. ఆ 9th క్లాస్ పిల్లల్లో కూడా ఒక 2 రూములు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకే జరిగిందండి. మిగిలినటువంటి వాళ్ళకి కూడా మెస్లో ఉన్న కారణంగా ఆ రకమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏం లేదు. దాని తర్వాత ఇప్పటి వరకు ఒక 10 మంది పిల్లలు, దాని తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే ర్యాట్ బైట్కి అవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళకి తగినటువంటి వ్యాక్సిన్ వేయించడం, వాళ్ళందరూ కూడా ఈరోజు దాని తర్వాత సేఫ్టీ కండిషన్లోనే ఉన్నారు. మెడికల్ టీం వాళ్ళు కూడా దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళ తాలూకా ఆరోగ్యం సంరక్షణ అనేటువంటిది పరిరక్షణ తీసుకుంటున్నారు. అడవివరం గురుకుల హాస్టల్లో ఎలుకల సంచారంపై 10 రోజుల అనంతరం అధికారులు మేల్కొన్నారు. 12 మంది విద్యార్థులు ఎలుకల కాటుకు గురై ఆసుపత్రి పాలయ్యాక విషయం బయటకు పొక్కటంతో ఎలుకలను పట్టుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. రూముల్లోకి ఎలుకలు వచ్చి ఇబ్బంది పెడుతున్నామని చెప్తున్నా వినని అధికారులు తాజాగా ఎలుకలను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. పైగా ఎలుక కాటుకు గురైన విద్యార్థులను బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎప్పుడైతే విషయం బయటకు వచ్చిందో అప్పుడే చర్యలు తీసుకోవటం మొదలుపెట్టారు. అడివరం గురుకుల హాస్టల్లో ఉన్నటువంటి డార్మెటరీలో ఎలుకల్ని పట్టుకునేందుకు హాస్టల్ సిబ్బంది రంగంలోకి దిగారు. మనం విజువల్స్లో చూస్తే కనుక బోన్లన్నీ కూడా సిద్ధమయ్యాయి. టమాటా పీస్ని ఆ బోన్లో పెట్టి పూర్తిగా ఎలకలను పట్టుకునేటువంటి ప్రయత్నం కూడా మొదలుపెట్టారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ ఎలకలను పట్టుకోవడానికి ఏదైతే 9th క్లాస్కి సంబంధించినటువంటి రూమ్లో పిల్లలను ఎలకలు కొరికాయో ఆ రూమ్లోనే ఈ బోన్లు పెట్టి పూర్తిగా ఎలకల్ని పట్టుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు హాస్టల్కి సంబంధించినటువంటి సిబ్బంది. దాదాపు 10 రోజుల వ్యవధిలోనే 12 మందికి పైగా పిల్లలను ఎలకలు కొరికేశాయి. ఇదే హాస్టల్లో, ఇదే డార్మెటరీలో పడుకున్నటువంటి సందర్భంలోనే ఎలకలు కొరికినటువంటి పరిస్థితి. విద్యార్థులు ఆసుపత్రి పాలు కూడా అయ్యారు. ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆ ఎలుక కాట్లను నివారించేందుకు, ఎలుకలు కరవకుండా ఉండేందుకు అధికారులు కావచ్చు, లేకపోతే హాస్టల్ సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఈ రూమ్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా వేరే రూమ్కి షిఫ్ట్ చేసి ఎలకలను పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేశారు. ఈ రూమ్తో పాటు మరో రూమ్లో కూడా బోన్లు ఏర్పాటు చేసి ఎలకలను
పట్టుకునేటువంటి ప్రయత్నం అధికారులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ సిబ్బంది కావచ్చు చేస్తూ ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా హాస్టల్లో ఎలుకలు కొరికిన ఘటన అనేది అత్యంత అందరినీ కూడా తీవ్రంగా కలిచివేసింది. ఇది దారుణమైనటువంటి ఘటన అని సర్వత్రా విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి.